ఆయన సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి. అంతకుముందు ఎంతో బాధ్యతాయుతమైన తెలంగాణ ఉద్యమకారుడు. చాలా గొప్ప ప్రొఫైల్ మెయింటైన్ చేసిన వ్యక్తి. కానీ ఇప్పుడు అధికారం పోగానే హఠాత్తుగా ప్రొఫైల్ మార్చేశారంట. గతంలో ఎంతో నిర్మాణాత్మక పాత్ర పోషించిన ఆయన ఇప్పుడు ఏమాత్రం బాధ్యత లేకుండా బట్టకాల్చి మీద వేయటమే పనిగా పెట్టుకున్నారంట. అవసరానికి మించిన దూకుడు ప్రదర్శిస్తూ ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించటం, చమత్కారాలతో కూడిన సలహాలు ఇవ్వటం అటుంచి ఆయన మాట్లాడుతున్న మాటలు, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చూస్తూ ఉంటే ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగక్కటమే పనిగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తోందట. మరి ఎవరా మాజీ మంత్రి? ఏమిటి ఆయన పెడుతున్న సోషల్ మీడియా పోస్టింగ్స్? మాజీ మంత్రి హరీష్ రావు ప్రతిరోజు ఏదో ఒక సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రశ్నిస్తూ బలమైన ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తున్నారు. కేసీఆర్ బయటికి రాకున్నా ఆ విషయం ప్రజలకు తెలియకుండా కవర్ చేస్తూ హరీష్ రావు ఎప్పుడూ లైవ్లో కనిపిస్తున్నారు. మేనల్లుడు బీఆర్ఎస్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడని అధినేత కేసీఆర్ సైతం సంతోషంగానే ఉన్నారట. రుణమాఫీ, రైతు బంధు, హైడ్రా, కాంగ్రెస్ 6 గ్యారంటీలు, ఇలా ఒకటేంటి ఎన్నో బర్నింగ్ ఇష్యూలపై ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ప్రభుత్వంపై అంత ప్రధాన పాత్ర పోషిస్తున్న హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే కడుపులో మంటతో రగిలిపోతున్నారట. ఆయన కడుపు మంట ఎలా ఉందో సోషల్ మీడియాలో ఆయన పెడుతున్న పోస్టింగ్లు, ప్రెస్ మీట్లలో ఆయన మాట్లాడుతున్న మాటలే సాక్ష్యం అంటున్నారు. హరీష్ రావు ప్రభుత్వంపై దాడి చేసే క్రమంలో తాను ఓ సీనియర్ లీడర్ను అనే అంశాన్ని మర్చిపోతున్నారని రాజకీయ విశ్లేషకులతో పాటు బయటపడటానికి ఇష్టపడని బీఆర్ఎస్ నాయకులు కూడా చెవులు కొరుక్కుంటున్నారట. ఆయన మాటల్లో ప్రజా సమస్యలపై నిలదీయడం కంటే ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతూ కడుపు మంటను బయటపెట్టుకుంటున్నట్టే కనిపిస్తోందట. రాష్ట్రంలో ఏ సమస్య మీద మాట్లాడినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోయింది, పెట్టుబడులు ఇక రావు, రాష్ట్రంలో వేల రేపులు జరిగాయి, రాష్ట్రం దోపిడీలకు నిలయంగా మారింది అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అధికార పక్షం నేతలు అభిప్రాయపడుతున్నారు. పలు సందర్భాల్లో హరీష్ ఆరోపణల పరంపరను కాంగ్రెస్ నేతలు కూడా ప్రశ్నించడం గమనార్హం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోయిందని, పెట్టుబడులు ఇక రావని ఇప్పటికే లెక్కలేనన్నిసార్లు హరీష్ రావు మాట్లాడారని, అది ఆయన ఊతపదంగా మారిందని కూడా అధికార పక్ష నాయకులు సెటైర్లు వేస్తున్నారట. అర్థం లేని విమర్శలే కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే క్రమంలో హరీష్ రావు పెట్టే సోషల్ మీడియా పోస్టుల్లో సైతం తప్పుడు సమాచారమే ఉంటోందట. ఇటీవలి కాలంలో రైతు రుణమాఫీ కాకపోవడంతో 450 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ రైతుల వివరాలు సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారట. కానీ అందులో రుణమాఫీ ఆత్మహత్యలకు బదులు కరెంట్ షాక్తో చనిపోయిన రైతులు, ఎద్దుపొడిచి చనిపోయిన రైతు, యాక్సిడెంట్స్లో చనిపోయిన రైతులు, ఇలా వేరువేరు కారణాలతో చనిపోయిన రైతుల పేర్లు కూడా ఉన్నాయట. హరీష్ రావు పెట్టిన వివరాలు తప్పుల తడకగా ఉందని, ఎవరు ఏ కారణంతో చనిపోయినా అది రుణమాఫీ ఆత్మహత్యల కిందే చిత్రించి ప్రభుత్వం మీద కడుపు మంట ప్రదర్శిస్తున్నారనే విమర్శలు రాజకీయ నిపుణుల నుంచే కాక అధికార పార్టీ క్యాడర్ నుంచి కూడా బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో మంచి పేరున్న హరీష్ రావు ఇలా బాధ్యత మరిచి ప్రజలను తప్పుదారి పట్టించడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయటం తగదని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారట. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని కాపాడటంలో ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి అంతే బాధ్యత ఉంటుందని వారు గుర్తు చేస్తున్నారు. మరి రాజకీయాలతో సంబంధం లేని మేధావుల సూచనలను, సొంత పార్టీ పాత నేతల హితోక్తులను హరీష్ రావు పరిగణనలోకి తీసుకుంటారా?